నాడు నాడు మళ్ళీ పది ఇడుతుంది. ఏం తిడుతుంది? అంగడి వచ్చి తొడచేపు అవుతుంది తిడుతుంది. ఏమంటుంది మనేమో మత్తు చేప తిడుతుంది నాడు కట్టె పడుతుంది మన ఇద్దరికి. కట్టె పడుతుంది కట్టె పట్టి పక్క మా లగ్గం చేస్తుంది అవ్వ. మా లగ్గం చెయ్యొద్దని చెప్పరు కొంత. మా లగ్గం పక్క ఎత్తది ఇలా అవ చెయ్యకుండ్రి వాళ్ళు మంచిగా ఎత్తుర్రు అని చెప్పుర్రి. మీరు కొంత పెట్టుండ్రి. మేము పుట్టాడు పని చేస్తున్నారు పాపం కొట్టకుండాను పెట్టుర్రు అవ్వ. జర కొట్టకుండ్రి అలా కేమనకు మళ్ళవ్వని మళ్ళీ వస్తుంది. ఇప్పుకనవ్వా ఇప్పిన చెప్పులు. మన పెళ్ళి అవుతుంది ఇప్పుడు. అవుతుంది పెళ్ళి అవ్వ చెప్పుండ్రి కొంత అయ్యేస్తాము. మీరు ఏ కాలం అయిపోయి చెప్పురు. చాలా అయిపోయారు మాస్కో లేదు. చాలా అయిపోయారు. ఏడ కట్టింది పొద్దు అవును రే. నీకు భయం లేదు? చంపేస్తుంది అవ్వాయి. నీ కూరగాయలు వద్దు నువ్వు వద్దు తీసుకురా అయితే వీళ్ళు బిడ్డ నువ్వు చెట్టు కొట్టేసుకోతా తెల్ల అయింది ఈడ గిచ్చితే గిట్లనట కాదు మళ్ళా ఇంత చాయ్ పోసినావు 10 దెబ్బలు కొడుతుంది. ఏం పుణ్యం వచ్చారు నీకు? ఏం పుణ్యం? ఏ కాలం మీరు బువ్వండి మళ్ళా చెప్పురి 10 దగ్గరలో యూరాల ఆడొక్క దగ్గర ఈడొక్క దగ్గర ఈడడగాల తీసుకుంటారు. అబ్బాయి ఎన్నన్నా పైసలు ఏడన్నా పెట్టారు. మీరు చెప్పురు దోశలు తిన్నారు. చాయలు వాసిందే తాగినమే ఇంత షేప్ అయింది. ఇప్పుడు ఇల్లచ్చుడు ఏం తినచ్చారు దొంగ బుక్కలు. అవ్వ ఏం తినలేము మేము మళ్ళా వాళ్ళ దొంగ బుక్కలు పెట్టుకోమా. అవ్వ ఏం తినలేమే కొడితే కట్టిరిపోయింది. అవ్వ మంటలు ఎత్తుంది చూడు. నేను కాళ్ళు నడ రాకొచ్చింది. చూడమ్మా ఎట్లా నూకెత్తుంది. అమ్మో బుంగ మూతి పెట్టుకొని చూడు బీరవ నేను వల్ల కానీ అత్తి కట్ట నేర్పియో అట్టే చూడు. వాళ్ళు వేసుకున్న పట్టుది మరి కట్లు కాదా అండపెండుకు అన్ని చూస్తున్నావు పాటు చేపియాలా పని చేసిన పని చేయాలా కట్లని దమ్ చేసి ఏర్కొని పోదాం బిడ్డే. మళ్ళా తీస్తుంది. ఏం తింటారు రండి. దొడ్డు ఉండాలి కట్టేది. పూత పట్టింది మామిడి చెట్టుకు. పట్టింది కొంత అది కొట్టి బియ్యు కొట్టాలి. ఇక చూసినారా అవ్వలు నేర్వాళ్ళు ఉంటుంది. వాళ్ళే తీసుకున్నది మాకు మంచిగా నీ కట్టెలు ఏర్పిస్తుంది. అవ్వ కూడు కొంత దయచేసి ఇదేనా లెక్క? ఇదేనా తర్వాయి? ఇగో నేర్వాళ్ళని తీసుకున్నది వాళ్ళు వేసుకున్నది. ఇగో అవ్వలు నేర్వాళ్ళకు వాళ్ళకి వచ్చింది. ఇగో కట్టెలు తెప్పిస్తుంది చూడు. వాళ్ళే వాసుకున్నా కానీ బీరి వాళ్ళు పెడతారు. చెట్టు కడిగి ఒక ఏడ గప్ప తింటది అన్నది. అవ్వ నేను గంధ దౌడుతుంటది అసలు చేస్తున్నాను. అవ్వలు చెప్పాల కొంత మామిడి పూత పట్టింది. పట్టింది. ఆ మామిడికాయకు నిన్న పని పడతా. అవిడికో ఎక్కువ అంటావు. ఏ కాయలకు కాయలు తెంపు గిద కాగానే తెంపు చెల్లె తెంపు లెక్క మారుతాయి. పప్పులు వేసుకోవాలా దానికి కట్టి రొయ్యలు మామిడికాయలు వండుకుంటే అన్నీ నానా రుసులు కోడిపించిన ఇవో నీకు నేను రాని తీసుంటి పనులు చెప్పకవ్వా. చెప్తానమ్మా నిన్ను గొరవట్లేసి దాన్సా ఇది బొందలేసి దొక్క
అవ్వాలని బొందలు తొక్కుతుందట కొంత చూడు రవ్వలు పోయి కట్టి చూడు రవ్వ సోనికి బరేస్తున్నట్లు బొందలు ఉత్తుతున్నాయి నీ పుల్లలన్నీ ఇవో కట్టలేరాలా పిడికలేరాలా అన్నీ అవ్వాలి మీరు గిట్లా చేసుకుంటారా గిట్లా గిట్లా ఇది చేస్తారా పిండి పిండి మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి అవ్వ 4 బీరకాయలు దొరికినాయి. అర్ధ కిలో అయితే బీరకాయలు. ఏం వేసుకొని అనుకుందామే సాని ఇగో మేము బీరకాయ పెసరపప్పు వండుకుంటున్నాం అవ్వ. బీరకాయ పెసరపప్పు వండుకుందాం. కమ్మగా అవుతుంది అవ్వ, కమ్మగా అవుతుంది, సూపర్ అవుతుంది. మళ్ళకైతే ఏమంటదో ఏమో చెట్లలో పోతారు, అటే పోతారు, గడ్డి కలిసింది చూడది, గుడ్డి కలిసింది చూడది. ఆ చెట్టుకు గడ్డ, ఈ చెట్టు బీరకాయలు ఇట్లా చక్కెర లెక్క ఉంటాయి, తీయగా ఉంటాయి, ఏలో మంచిగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. వాళ్ళ చేదు ఉంటాయి అని అనుకోకూడదు అవ్వ, తీయగా ఉంటాయి మా బీరకాయలు. ఉట్టి తినకమ్మగా అదేమో. ఈ చెట్టు అంతా మంచిగా ఉంది, మంచి ఇత్తనాలు పోసిన ఉంటుంది. బీరి ఇత్తనాలు, బెండి ఇత్తనాలు, వంకాయ ఇత్తనాలు అన్నీ ఉన్నాయి. ఒక్కటి కాదు, ఒక్క లెక్క కాదు, అన్నీ. టమాటాలు. ఇప్పుడు మా బీరవ ఏమంటారు, మీకు ఏదైనా ఇట్లా కళ్ళు ఇట్లనే మీరు అన్ని చూస్తారు అవ్వ, దొంగ కళ్ళు అనుకుంటారు. ఇడితో చూడరు అంటది, మళ్ళీ అంటది ఇప్పుడు అంటా చూడు రవ్వ మీరు. ఈనుండ్రి ఏవో గడ్డి కలిసినాము, బీరకాయలు వెళ్ళినాయి. కొంచెం పొక్కులు వచ్చినాయి, మరొక బీరకాయలు చెప్పుకొచ్చురా. లేత బీరకాయ కమ్మ వండే సోనేవా, అంటే సోనేవా. ఉల్లిగడ్డలో నీళ్ళు పెట్టి, ఉల్లిగడ్డలో నీళ్ళు బోరు వస్తుంది పో. అన్నిటికీ నన్నే నింపుతారా అవ్వ, ఇల్లు మొత్తం నన్నే. కుటుంబం కాదు పో. ఈ కుళ్ళ కొనాలి చేపలు ఎత్తేస్తా, బట్టకొచ్చి పడేది వండుకొని తింటావు. తింటా, 10 రవ్వలు వేసుకొని తింటా. నువ్వేను తోకలు మాకిస్తావు, మూతులు మాకిస్తావు, 4 ముళ్ళు తింటావు. కొంచెమని ఉండాలా. ఇగో ఉల్లిగడ్డనావా, నీళ్ళు వస్తాయి, ఇంత నీళ్ళు వస్తాను రవ్వలు, నూనె పోయి నూనె పోయి. బీరవ నీళ్ళతో కూడా కండుతాయి కూర, కానీ ఎంత కమ్మగా వస్తాయి. ఇగో నూనె చూడక్క, గుడ్లను చూస్తే భయం పడుతుంది, భయం పడుతున్నది. పోయవ్వో ఏడబడుతుంది బలగంచింది మళ్ళీ ఆయన వాళ్ళాడు. ఉల్లిగడ్డ వేసన్నారు సోని, చూసినా ఎట్లా ఈనిస్తుంది, అది కాలచ్చి మంచి చేస్తావు అవ్వ. అవ్వ మీరు ఉల్లిగడ్డ నీళ్ళలో కలుపుకొని నూనెలు వేసుకుంటే చిట్పాట అంటదా. అది ఇంకొన్న ఇస్కినా నీళ్ళు తీసుకెళ్తాం, నీళ్ళనే విసుకెత్తా. పచ్చికాయలు వేస్తున్నా, పచ్చికాయలు మంచిగా అవ్వ. ఎన్నడన్నా మంచి అండలేనేమో జర అడుగురు అవ్వ, కామెంట్ చేయుర్రి. లేట ఉన్నాయి బీరకాయలు. నువ్వు రాతగారు కూతగారు మాకేం చేశాడు. మీరు అంట పెట్టంటారు, కూరగాయలు పంటరు, బీరకాయలు వేయరు, అన్ని వేయాలంటారు. గోంత ఆడుకుంటు లెక్క కట్ట పట్టి కొడుతున్నది. ఆడుకోరా మీరు, అంతా ఆడుకోరా, అంతా ఆడుకుంటున్నావా? ఇప్పుడా ఆడుకున్నాడు ముసలి లెక్క. అవన్నీ ముసలిదారి లెక్క కొడుతున్నా. పోరు లేరు సైడ్ బిడ్డనే కానీ పోరు నువ్వు. అది నా బిడ్డనే. మరి మేమిద్దరం ఆడుకుంటాం. ఎన్నిసార్లు అయ్యాలా? ఇగో పసుపు పసుపు నింపాలమ్మ, డబ్బాలు అయిపోయింది. ఉన్నది ఇంట్లో, గాదే ఇంట్లో రూమ్ ఉన్నది కానీ ఏ ఇంకింత
సాంగోసి సాముంచింది అట్లున్నది సొన్నది. అవ నేను బీరకాయలు కోసిన చెప్పుడు జర బీరకాయలు బెండకాయలు బీర చెట్టు కాస్తాయి బీరకాయలు బీరకాయలు బీర చెట్టు కాసేది బెండకాయలు బెండకాయలు బీర చెట్టు కాస్తాయి బీరకాయలు మా బీరకాయలు తీయగుంటాయి తీయగుంటాయి బెండ చెట్టు కాస్తాయి బీరకాయలు బీరకాయలు బెండ చెట్టు బెండకాయలు కత్తే అట్లే మాట్లాడతా మాకు మాకు మీద కట్టు నన్ను మాకు కొంట మాటలు మాట్లాడుకుంటే కొంటిరికేమో ఇంటికి రాకన్నా తీసేసి కట్టెలు పెట్టు. ఇక్కడ నేను కట్టెలు పెట్టాలా కూర్చుండు కొంచెం ఉప్పు వేద్దామా ఉప్పు వేయాలి ఒకదే అందే ఉప్పు డబ్బా ఉప్పు వేయదు. ఉప్పు డబ్బా ముందర కానీ ఉప్పు వేస్తే మంచిగా నీరు కుడుతుంది. ఉప్పు అల్లం వేయమ్మ. మార్పు రావాల మీకు పప్పు వేసేటప్పుడు వేస్తాం వేస్తామవ్వా వేస్తాము. అవ్వ కలప రాకుంటున్నాయి కదా బీరకాయలు గుడ్డి మొఖంకి కానరావు గుడ్డి మొఖంకి కానరావు 5 నిమిషాలు మగ్గడవ్వ మంచిగా ఏ అమ్మగుతుందా నీరు ఉడుతుందాను నేను అట్లనే మాట్లాడతా అవ్వ నీరు నేను అట్లనే మాట్లాడతావు అట్లనే మాట్లాడు మగ్గని గొంగని ఎత్తరా సోనియా మూతది ఈ బిడ్డే ఇగో చేతగాల గిల్ల మళ్ళీ వాళ్ళకి నేను చేతులు ముట్లు అలా పెట్టుకోను చూడండి మంచిగా పప్పు పప్పు ఇట్లా వస్తుంది. పప్పు ఇక పప్పు పెసరపప్పు అవ్వ అల్లం వేసినా ఇయ్యలేదు మళ్ళీ ఇంకో మళ్ళీ ఇయ్యలేదు అల్లం వేయి ఇక కారం 3 చెంచాలే కారం అయింది మొన్న. చాలు అల్లం వేయి. ఇగో అల్లం ఈ కొత్తిమీర ఏమి ఓకే ఇగో కొత్తిమీర రెండు ఇగో పుదీనా అవ్వండి. మంట లోపల కానీ చేతుకు చురుకట్టుతుంది గొన్న నీళ్ళు పోయి ఎడబోయ్యాలా అందులో పప్పులా నేను పోయలేమనుకుంటున్నా గొన్ని పోయి అప్పుడు కదా అబ్బా చూడు రవ్వ ఎటు ఎత్తుంది ఎట్లా అన్నాయి దాన్ని మందిలే కదన్నా భూమి మీద వాళ్ళు వేయడానికి అన్నారు నన్ను ఆ, మరి. అత్తడంగా పుట్టిన నన్ను గట్లని తిడతారు చాలు దయ్యంలే మనం మాకెట్లేసా సరే ముక్కలా మొక్కలు అబ్బో ఈ సూరత్ గొట్టం మొక్కలు వచ్చి ఇక వీరు ఎట్లా మాట్లాడుతుంది చెప్తున్నా సోని నువ్వు కూడా దయ్య పెట్టండి తంతు నేనెంత మంచిగా మాట్లాడుకుంటాము కానీ మర్ర ఒక్కింటో బాబా అయ్యారా తారా లేదు మాది జపం ఈ వదిన బిడ్డే ఇది మా అక్క కానీ కన్నా గిరికిచ్చిన గిట్లా ఇది పెంచింది దానికి 10 నాట్లు నొక్కుతుందా కన్నా ఇచ్చిన ఇగో నేను ఇక మళ్ళీ గిసాలో పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ వేయండి కామెంట్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గిట్లా కొట్టండి లైకులు కొట్టుర్రబ్బా. గంట కొట్టాలే పక్కకున్నది ఇట్లా గంట కొట్టాలా నువ్వు ఎద్దరకున్న ఇజ్జత్ ఏమే